హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ. ఇంట్లో ఎగ్స్ ఉంటే చాలండి, 10 నిమిషాల్లో చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ప్రిపేర్ చేసుకున్నట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి. నేను ఏ విధంగా ప్రిపేర్ చేశాను ఈ వీడియోలో చూసేద్దాం రండి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో ఆయిల్ వేసి 2 ఉల్లిపాయలను కట్ చేసినవి, 4 పచ్చిమిర్చివి కట్ చేసిన ముక్కలను వేసి వేయించండి. ముక్కలను కట్ చేసేటప్పుడు బాగా సన్నగా కట్ చేసుకుంటేనే తొందరగా మగ్గుతాయండి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా మగ్గిన తర్వాత 2 టమోటా కాయల్ని చిన్నగా కట్ చేసి వాటిని కూడా వేసి వేయించండి. టమోటా ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టేసేయండి, అవి తొందరగా మగ్గుతాయి. టమోటా ముక్కలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇంకా దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి ఒకసారి కలిపి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఇంట్లో ఎగ్స్ ఉండాలే కానీ సింపుల్గా టేస్టీగా 10 నిమిషాల్లో ఇటువంటి కూరల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిలో గ్లాస్ వాటర్ని వేసి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కాస్త కొత్తిమీర తురుమును వేసి ఒక పొంగు వచ్చేంత వరకు మరగనివ్వండి. ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు కారం ఏదైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడే చూసి వేసుకోవాలండి. ఇప్పుడే ఎగ్స్ పగలగొట్టి అలా వేసేసేయండి. మీరు ఎన్ని వేయాలనుకుంటే అన్ని వేయండి. వేసిన వెంటనే మాత్రం గరిటె పెట్టి కదపకండి. ఎగ్స్ వేసిన తర్వాత గరిటె పెట్టారనుకోండి, అది బాగా మెల్ట్ అయిపోయి ఉక్కురులాగా వచ్చేస్తుంది. అలా ఉంచేసినట్లయితే మనకి పొంగనల్లాగా వస్తాయండి. అయితే 4 ఎగ్స్ని వేస్తున్నానండి, మీరు ఎన్ని కావాలంటే అని వేసుకోవచ్చు. ఎగ్స్ వేసిన తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. మూత తీసి ఒకసారి అడుగంటకుండా అటు ఇటు కదపండి. కర్రీ అనేది కాస్త పలుచగా ఉండాలి అనుకుంటే ఈ విధంగా ఉంచుకోండి. దగ్గరగా కావాలి అనుకుంటే ఇంకాస్త దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆపేసుకోండి. ఎగ్స్తో ఎప్పుడు చేసేలా కాకుండా ఓసారి మీరు కూడా ఈ పద్ధతిలో చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా 10 నిమిషాల్లో ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. పులుపుని ఇష్టపడేవారు కర్రీ ఉడుకుతున్నప్పుడే కాస్త చింతపండు రసాన్ని వేసుకున్నట్లయితే కర్రీ టేస్ట్ అలానూ కూడా బాగానే ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన అమ్మ చేతి కమ్మని వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.